ఆట కాదు, జీవన పాఠమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రతి స్కూల్లో చెస్ క్లబ్ పెట్టాలని ఆయన సూచించారు. గుడివాడలో రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. చెస్ కేవలం ఆట మాత్రమే కాదని జీవితానికి అవసరమైన ఏకాగ్రత, వ్యూహం, సన్నాహాన్ని నేర్పే గొప్ప విద్య అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ స్టేడియం స్పోర్ట్స్ క్యాలెండర్లో భాగంగా గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో 11వ ఎన్టీఆర్ మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో కలిసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి చెస్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి 200 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదని జీవితంలో ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచన, సహనాన్ని పెంపొందించే జీవన పాఠమన్నారు. ప్రతి పాఠశాలలో చెస్ క్లబ్ ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. మొబైల్ గేమ్స్ కు దూరంగా ఉండి బోర్డు గేమ్స్ పై ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్యే తెలుగు చెస్ దిగ్గజాలు కోనేరు హంపి, హారికలను ఆదర్శంగా తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ స్టేడియంలో మరిన్ని రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. క్రీడా కోటా, శిక్షణా సదుపాయాలు, కోచ్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పిల్లల ప్రతిభను గుర్తించి చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశారు. స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిల్లారపు రంగప్రసాద్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జీవిత సభ్యులు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు.